ఎందుక అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ వేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గరిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా. మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. ఏంట్రా, రౌడీని లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేకలేంటరా, నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ. బస్ మనీషా.